రైట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో దాదాపు 2 గంటల పాటు యాంకర్ శ్యామల విచారణ కొనసాగింది. ప్రస్తుతం అయితే యాంకర్ శ్యామల విచారణ ముగిసింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్ చెప్పండి, విచారణ అయితే ముగిసినట్టుగా తెలుస్తుంది. మరి ఎలాంటి క్వశ్చన్స్ వేశారని తెలుస్తుంది? అంటే యాంకర్ శ్యామల ఇందాక కూడా చెప్పారు, మన మీడియా అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో వారి తరపున సారీ అని కూడా చెప్పారు. సో అప్డేట్స్ ఏంటి? విచారణలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, ఏమైనా వివరాలు తెలిసాయా? శాలిని, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటి శ్యామల పంజగుట్ట పోలీసుల విచారణ ముగిసింది. దాదాపు 2 గంటలకు పైగానే ఆమెను పోలీసులు విచారించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అటు శ్యామల మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించి తను స్పందించినటువంటి అంశాలన్నీ కూడా ప్రజెంట్ కేసు అనేది కోర్టుతో ముడిపడి ఉంది కాబట్టి తను అన్ని విషయాలను కూలంకషంగా మీడియా ముందు చర్చించలేను. ప్రస్తుతం కేసు అంతా కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తను కొంత మౌనం వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నటువంటి విషయాన్ని ఒక పక్కన తెలియజేస్తూనే, మరోవైపు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇప్పటి వరకు అనేక మంది నష్టపోయారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి సో అటువంటి ఘటనల పట్ల తాను చింతిస్తున్నాను. మరోవైపు ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు పోలీసుల విచారణకు పూర్తిగా తాను సహకరిస్తున్నాను, ఎప్పుడు విచారణకు పిలిచినా సరే హాజరవుతాను అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు ఎదుట తాను తెలియజేసినటువంటి అంశాన్ని కూడా తెలియజేసింది. ఆమె ప్రస్తుతం దాదాపు 2 గంటల పాటు కొనసాగినటువంటి విచారణ అనంతరం ఆమె విచారణలో కూడా అడ్వకేట్తో కలిసే విచారణలో పాల్గొన్నారు. విచారణ తర్వాత కొద్దిసేపటి క్రితమే పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి విచారణ కంప్లీట్ చేసుకొని వెనుదిరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇప్పటికే ఆ పోలీసులు వరుసగా ఎవరైతే ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు 24 మంది మీద కేసు నమోదు చేయడం జరిగిందో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలంటూ కూడా కొంతమందిని పిలుస్తున్నటువంటి నేపథ్యంలోనే వరుసగా ఒక్కొక్కళ్ళు విచారణకు హాజరవుతూ ఉన్నారు. అందులో భాగంగానే మొదట అటు కొంతమంది ఇటు రీతు చౌదరి, విష్ణుప్రియ భీమనేని, అలాగే టేస్టీ తేజ, మరోవైపున కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ వీళ్ళందరూ కూడా విచారణకు హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నటి శ్యామల పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ యొక్క 2 గంటల పాటు కొనసాగినటువంటి నటి శ్యామల ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు విచారణలో అనేక కీలక అంశాలను కూడా పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆమె ఎంతకాలం పాటు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది కొనసాగించింది, ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా వీటిని ప్రమోట్ చేయడం ద్వారా ఏ రకంగా ఆమె అంటే ఎంత పెద్ద మొత్తంలో సంపాదించినటువంటి అన్ని అంశాలను కూడా పోలీసులు రాబట్టారు. అనేక కీలక విషయాల్లో భాగంగా ఎంతకాలం పాటు అంటే ఏ అకౌంట్ల ద్వారా ట్రాన్సాక్షన్స్ చేశారు, ఈమెకు అమౌంట్ ను సెండ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి అన్ని అంశాలను కూడా పోలీసులు అటు నటి శ్యామలను తన విచారణలో తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అడ్వకేట్ సమక్షంలోనే పూర్తిగా ఈ విచారణ అనేది కొనసాగింది. తనకి అంటే తను గతంలో తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. తాను గతంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అనేవి చేయడం జరిగింది, కానీ ఈ మధ్య కాలంలో ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వైపు ఆ జోలికి వెళ్ళలేదు అనేటువంటి అన్ని అంశాలను కూడా పోలీసులు ఎదుట తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం ఆమె విచారణ ముగిసింది కాబట్టి మరి ఆమెను మరొకసారి విచారణకు హాజరవ్వాలని తెలియజేశారా, లేకపోతే ఇంతటితో ఇప్పుడు ఏ సంగతి ఏంటి అనేది కూడా పోలీసులు కొంత స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.